పంచుకోండి, మర్చిపోకండి. విశేషంగా ఈరోజు బుధవారం కదా, సాయంకాలం 7 గంటలకి ప్రత్యేకమైనటువంటి బైబిల్ స్టడీ అపోస్తుడైన పౌలు వారి సువార్త దండయాత్ర మీద. అంతకంటే విశేషంగా ఎగ్జామ్స్ రాయబోయే పిల్లల కొరకు ఈ రాత్రి తప్పకుండా ప్రార్థన చేస్తాం. పిల్లలను కూడా కొద్దిసేపు ప్రార్థనలో కూర్చోబెట్టగలరని ప్రేమతో తెలియచేస్తూ ఈ శనివారం దుబాయ్ దేశానికి వస్తున్నాను. మీరు ఎరిగిన వాళ్ళందరికీ ఈ సమాచారం షేర్ చేయగలరని ప్రేమతో తెలియచేస్తూ ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచిన ఓ దివ్యమైనటువంటి సందేశం. శరీరాలకి గాయాలు కలిగితే శరీరానికి కలిగిన గాయాలు మాన్పటానికి ఎందరెందరో వైద్యులు ఉన్నారు. కాలికి గాయమైంది, చేతికి చివరికి తలకు గాయమైన శరీరానికి కలిగిన గాయాలు మాన్పటానికి ఎంతోమంది ఫిజిషియన్స్, ఎంతోమంది అద్భుతమైన డాక్టర్లు ఉన్నారు. మరి మనసుకు గాయం కలిగితే పెద్దలు అంటారు కదా, మనోవ్యాధికి మందే లేదని. మనసుకు గాయం కలిగితే, హృదయానికి గాయం కలిగితే ప్రపంచంలో ఏ వైద్యుడు హృదయ గాయాన్ని మాన్పలేడు. నేనంట మనసు కలిగిన గాయాన్ని మాన్పగలిగిన ఒకే ఒక్క దేవుడు, మనసున్న మహారాజు, హృదయనాథుడు యేసుక్రీస్తు వారికి మించి ఇంకెవరున్నారు? పరమ వైద్యుడు. శరీరానికి కలిగిన గాయాన్ని మాన్పగలుగుతారు. అంతకంటే విశేషంగా ఒక పాట ఉంది కదా, గుండె చెదిరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీ కట్టువాడని. తమ్ముడా, చెల్లి, నీ గుండె కలిగిన గాయమేంటి? తమ్ముడా, నీ మనసు కలిగిన గాయమేంటి? ఏ గాయాన్ని బట్టి నిద్రలేని రాత్రులు నువ్వు అనుభవిస్తున్నావు? యేసుక్రీస్తు నామం పేరిట నీ కలిగిన హృదయ గాయాన్ని త్వరలో నా దేవుడు మాన్పునుగాక. బైబిల్లో చక్కటి వాగ్దానం. యిర్మీయా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. వారు ఎవరునూ లక్ష్యపెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను, నీ గాయములను మాన్పేదను. ఇదే యెహోవా వాక్కు. ఈ వాగ్దానం మీద ఒక్క క్షణం అలా చేయి పెట్టండి. యేసు నామం పేరిట ఈ వాగ్దానం మీ జీవితాల్లో దేవుడు నెరవేర్చునుగాక. మీ పిల్లల జీవితాల్లో, మీ కుటుంబాల్లో దేవుడు ఈ వాగ్దానాన్ని యేసు నామం పేరిట జరిగించునుగాక. ఆమేన్. పాడైపోయిన యెరూషలేము పట్టణాన్ని చూసి వారు మాట్లాడుకుంటున్నారు. అన్ని జనులు